ఖమ్మం జిల్లాలో ఇండ్ల కూల్చివేత వివాదం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో మున్సిపల్ అధికారుల చర్యలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. అందరూ రాజకీయ నాయకులు వస్తా ఉంది. దీని వెనకాల వాళ్ళు ఉన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు అసలు కూలగొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని తీసుకొచ్చారు, మొత్తం కొక్కులు పెట్టి కూలిపారు. కనీసం మేము సామాన్లు తీసుకుందాం అన్నా కూడా ఆగలేదు. నా అయితే 10 ఒక బంగారం 10 తులాలు పట్టీలు 1/2 తులం బంగారం సేవలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయారు సార్. మొత్తం ఇప్పుడు ఒక పైపు ప్రజాపాలన మహిళల్ని కోటీశ్వరాలు అన్నాడు. ఏది వాడు జనం చేయడానికి, ఏది రేవంత్ రెడ్డి జనం చేయడానికి, ఏది మాకు ఏమి న్యాయం చేసిండు? కనీసం ఇంద్రం మిల్లు ఏది లేదు. వాడు కడుపు కాలి అడగాలింది. వాడు కడుపు మాకైతే రూపాయి కూడా సాయం లేదు. మాకు సంసారం మంచినీళ్ళు కూడా పోసినోడు కాదు. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మాకు చీకట్లో బతుకుతున్నాం, దావల్లో బతుకుతున్నాం. కానీ మాకేమీ వద్దు. పేదవాడు బతకొద్దు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారమ్మా. ఉన్నావు ఎందుకు ఉండి సుఖమే ఉంది. వాళ్ళు చేపట్టి ఇప్పుడు ఎట్టయింది మా బతుకు. వాళ్ళే చేశారు. ఈ భూమి విడిచిపెట్టి పోయేదే లేదు. ప్రాణాలు పోయినా మేము ఏడో ఉంటాం. మాకు ఇల్లు లేకపోయినట్టు చెట్టు కిందనే ఉంటాం. కానీ మేము అసలు ఎక్కడి నుంచి పోయే పద్ధతే లేదు. మేము ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయిందమ్మా. మళ్ళీ రేకులు వేసుకుంటాం, పట్టాలు కట్టుకుంటాం. అంతేగాని ఇక్కడ నుంచి అంత పోయే పనే లేదు. మాకు లేదు, ఎక్కడా లేదు. ఏం లేదు మాకు తినడానికి. ఇంతవరకు మేము ముఖం కూడా కడుక్కోలేదు. ఏమీ లేదు మాకు. రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, ఆకారం లేదు. మాకు ఎక్కారు, గద్దెలెక్కి కూర్చున్నారు మంచి కోట్ల. వెలుగుమట్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.